నమస్తే సార్. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ సీఎం అవుతాడని మేము అనుకుంటాను 100%. ఎందుకు జగన్ గారు? ఎందుకు జగన్ గారు అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణను ఆంధ్రాను రెండింటిని మోసం చేసిండు. కాబట్టి ఏ విధంగా అంటారు? సీఎం జగన్ ఈరోజు పేదవాళ్ళకు చాలా హెల్ప్ చేస్తాడు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ప్రతిదీ కూడా జగన్ చాలా బ్యూటిఫుల్ పరిపాలన చేస్తాడు. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ళని కలుపుకొని వాళ్ళని కలుపుకొని వాళ్ళ చెల్లెని కలుపుకొని ఎన్ని చేసినా కూడా రాష్ట్రానికి కావాల్సింది జగనే ముఖ్యమంత్రి ఇంకొక 10 సంవత్సరాలు. ఎందుకంటే పరిపాలించడం జగన్ వల్లనే అవుతుంది. చంద్రబాబు నాయుడు వల్ల ఈ పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళతో కాదు. వీళ్ళు అనవసరంగా రాద్దంతం చేసి పరిచయం చేస్తారు. 5 years ఎలా అనిపించింది జగన్ గారు? బాగుంది జగన్ పరిపాలన. ఏం నచ్చింది? బాగా ఏం నచ్చిందంటే ఎడ్యుకేషన్ ఇచ్చిండు. ఎడ్యుకేషన్ కంటే ఏమో ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఎడ్యుకేషన్ పెట్టిండు, ఫ్రీగా మొత్తం పెన్షన్ పెట్టిండు, ఇంటికి తీసుకుపోయి ఇవ్వడం కానీ అలాంటివి చాలా ఉన్నాయి. అవి చాలా డెవలప్మెంట్కు ఇంకా అంతకంటే ఏం కావాలి. ఆయన దగ్గర బడ్జెట్ ఉన్నంత వరకు డెవలప్ చేస్తాడు. ఇక వీళ్ళు రాంది లేని పోంది అని చంద్రబాబు నాయుడు లెక్క వాళ్ళని తెచ్చి వీళ్ళని తెచ్చి మొత్తం ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు ఈ కంపెనీలు తీసుకొచ్చినండి. ఏ కంపెనీ తీసుకురాలో ఏం చేయలేదు. జగన్ ఎక్కడ మిస్టేక్ చేస్తలేడు. దాన్ని వాంటెడ్లీ వీళ్ళు అన్ని చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి అందది. ఎందుకంటే ఒకవేళ మిస్టేక్లో జగన్ గిట్ట గెలవలేదు అనుకో, ఇవి కూడా వాళ్ళకి అందే. బీదోళ్ళు చాలా నష్టపోతారు. అందుకని మళ్ళీ ఒక 5 years 10 years జగన్ సీఎంగా ఉండాలన్నది మా ఉమ్మడి తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష. డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు. డెవలప్మెంట్ ఉన్నది బాయ్. డెవలప్మెంట్ అంతకంటే ఎంత చేసినా వీళ్ళు కాదని అంటారు బాయ్, కాలేదంటారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? సరే ఆ జగన్ అయితే చేయలేదు అనుకో 5 yearsలో. ఈయన 10 సంవత్సరాలు కదా, ఈయన 45 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. మరి ఆయన ఏం చేసిండు? ఆయన ఏం చెయ్యడు. అవన్నీ కానిముచ్చాడు. ఎన్డీఏతో పొత్తు అంటాడు, దీంతో పొత్తు దాంతో పొత్తు. అంతా ఏందని అంటే జగన్ ప్రాబ్లంలో పెట్టాలన్నది ఆయన ఆలోచన. కానీ 100% జగన్ సీఎం అవుతాడు.